హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మందికి బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంటుంది, కానీ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ప్రాఫిట్స్ తెచ్చుకోవాలి, ఏ విధమైన బిజినెస్ చేయాలి, ఇవన్నీ కూడా చాలా డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ అన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఈ రోజు ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో కాదు, రోటీ మిషనరీ అనమాట. ఇప్పుడు చాలామంది హెల్దీ ఫుడ్ తినాలి అని, అలాగే హైజీనిక్ ఫుడ్ తినాలి అని ఉంటారు. వాళ్ళకి హెల్దీ ఫుడ్ అందించడానికి చాలామంది బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. మనకి హెల్దీ రోటీస్ సేల్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి మిషన్ని మన ఇంట్లో పెట్టుకున్నట్లయితే ఎవరైనా సరే ఇంట్లో హ్యాపీగా హౌస్ వైఫ్స్ కావచ్చు, అలాగే సెకండ్ జాబ్ కోసం బయట చేస్తున్న వాళ్ళు కావచ్చు, అలాగే బిజినెస్ ట్రై చేయాలి అనుకుంటున్న వాళ్ళు కావచ్చు, ఈవెన్ పెద్దవాళ్ళు కూడా ఈజీగా మెయింటైన్ చేయగలిగిన బిజినెస్ అనమాట ఇది. హ్యాపీగా ఇది చాలా తక్కువ ఖర్చుతో, అలాగే తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందడానికి మనకి వీలుగా ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూస్తున్న మిషన్స్ ఏవైతే ఉన్నాయో నంది ఫుడ్స్ రోటీ మిషనరీ అన్నమాట. ఇందులో చాలా రకాలైన, దాదాపుగా 4 నుంచి 5 రకాలైన మిషన్స్ అయితే ఉన్నాయి. అసలు ఇందులో ఎన్ని రకాల మిషన్స్ ఉన్నాయి, దీనివల్ల ఎంత మనం బిజినెస్ చేయొచ్చు, ఎంత ప్రాఫిట్ తెచ్చుకోవచ్చు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము. అలాగే మనతో పాటు మాట్లాడడానికి రామకృష్ణ గారు ఉన్నారు. ఎలాంటి టైప్ ఆఫ్ మిషన్స్ని వాళ్ళు ఇక్కడ సేల్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సో ఎన్ని రకాలైన మిషన్స్ ఉన్నాయి? మన దగ్గర 5 రకాల మిషన్స్ ఉన్నాయి మేడం. ఇది వచ్చేసి ఫుల్లీ ఆటోమేటిక్ ప్లేట్ సిస్టమ్ 1 HP. మన వీగార్డ్ మోటార్ ఉంటుంది, 1 year వారంటీ ఉంటుంది మేడం. మోటార్ గేర్ బాక్స్ ఏది ఖరాబ్ అయినా మనం పీస్ టు పీస్ కొత్తది వేసిస్తాం. ఇది వచ్చేసి హాఫ్ HP లో వితౌట్ ప్లేట్. ఈ 4 అవి వితౌట్ ప్లేట్. ఏ మిషన్ అయినా 1 year వరకు వారంటీ ఉంటుంది మేడం. మోటార్ గేర్ బాక్స్ ఏది ఖరాబ్ అయినా మనం పీస్ టు పీస్ కొత్తది వేసిస్తాం. ఎక్కడైనా డెలివరీ చేసిస్తాం మేడం, ఏపీ తెలంగాణ ఎక్కడైనా. ఇవి వచ్చేసి హాఫ్ HP లో ప్లేట్ సిస్టమ్. ఇవి గంటకు 15,000 వస్తుంది అనమాట. గంటకు 1000 వస్తుంది. ఇది హాఫ్ HP ప్లేట్ సిస్టమ్. వేస్ట్ పిండి రిటర్న్ వెళ్ళిపోతుంది. ఇక్కడ ప్లేట్ ఉంటుంది, కట్ అయిన పీస్ ప్లేట్ లో పడుతుంది. చూడడానికి చాలా తక్కువ స్పేస్ కూడా మనకి తక్కువే. ఇది 6 feet 7 feet ఉంటుంది అంతే పొడవు. దీనికి ఏదన్నా అంటే మెయింటెనెన్స్ చేయడం చేత కాదు కదా ఫస్ట్ మిషన్ తీసుకున్న వాళ్ళకి, మీరు ఫిట్టింగ్ అంతా చేసి ఫిట్టింగ్ అంతా మనం వచ్చేసి మెయింటెనెన్స్ అనేది పెద్దగా ఏముండదు మేడం. దీంట్లో మనం ఏమి లేదు, మిక్చర్స్ ఉంటాయి మేడం. 5 కిలోలు 10 కిలోల మిక్చర్స్ ఉంటాయి. మనం అక్కడ వాటర్ పిండి అక్కడ కలిపేసేసి మనం మిషన్లు వేసేస్తాం. ఇక్కడ కలిపిన పిండి వేసేయాలి మనం. ఇక్కడ పొడి పిండి వేసుకోవాలి. మనకు థిక్నెస్ ఎంత మందం కావాలా, ఎంత పలచగా కావాలా. ఇక్కడ వచ్చేసి డ్రై చేంజ్ చేసుకోవచ్చు మనం. ఏ డ్రై అయినా 1.5 నుంచి 12 inch వరకు ఉంటాయి మన దగ్గర. సైజ్ ఏది కావాలన్నా, అప్పడాలది కావాలంటే అప్పడాలది, పూరిది కావాలంటే పూరి. ఈ మిషన్ లో వచ్చేసి జొన్న, సొద్ద, రాగి, చపాతి, మొక్కజొన్న పిండి, మైదా పిండి, చపాతి, పూరి అన్ని వస్తాయి మేడం. పొరాటా తప్ప మొత్తం వచ్చేస్తాయి. సో చూసుకున్నట్లయితే ఈజీగా దాదాపుగా మనం మిక్సర్స్ కూడా చాలా ఎక్కువ మొత్తంలో మనం కలుపుతాం కాబట్టి ఇది మిక్సర్ అనమాట. దీన్ని యూజ్ చేసుకొని 5 kgs వరకు కూడా మనం పిండి ఇందులో కలపొచ్చు. చాలా ఈజీగా మనం మెయింటైన్ కూడా చేయొచ్చు. పిండి కలిపిన తర్వాత వెంటనే ఆ మిషన్స్ దగ్గర తీసుకెళ్ళి వెనకాల ఉన్న పార్ట్లో మనం ఆ కలిపిన పిండి వేసి పొడి పిండి వేసినట్లయితే గంటకి 1000 రోటీల వరకు కూడా మనం ఎట్ ఎ టైం చేసుకోవచ్చు. అంటే ఆలోచించవచ్చు ఎంత తక్కువ టైంలో మనం ఎంత ప్రాఫిట్స్ చేసుకోవచ్చు అనేది. చాలా ఇప్పుడు జనరల్ స్టోర్స్ వాటికి కూడా అందరూ ఇలాగే చపాతీలు, ఇన్స్టాంట్ చపాతీ అవన్నీ కూడా వేస్తున్నారు. కానీ మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఒక హైజీనిక్ ఫుడ్ని అయితే మనం వాళ్ళకి అందజేస్తాము. అలాగే ఒక్కసారి మీరు సేల్ చేశారంటే ఖచ్చితంగా ఆ టెక్స్చర్ చూసి, ఆ రోటీ మేకింగ్ చూసి ప్రతి ఒక్కరు కూడా మన దగ్గరే కొనుక్కుంటూ ఉంటారు రోటీస్. కాబట్టి ఇంటి దగ్గర చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ మిషన్ మీరు కైజన్ చేసుకోవచ్చు. అలాగే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రీచ్ అయినట్లయితే వాళ్ళు మీకు ఆల్ డీటెయిల్స్ అన్నీ చెప్తారు. ఆల్రెడీ ఇందులో మనం ఒక మిక్సర్ చూసాము, సెమీ ఆటోమేటిక్ చూసాము, ఫుల్లీ ఆటోమేటిక్ చూసాము. వీటితో పాటుగా ఇంకొన్ని మిషన్స్ కూడా ఉన్నాయి. సైజెస్ వారీగా కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో ప్రైసెస్ వేరియేషన్లో అంటే తక్కువ పెట్టుబడి దగ్గర నుంచి ఎక్కువ పెట్టుబడి వరకు మనకి ఎంత స్తోమత ఉంటే అంతవరకు కూడా మనం ఈ బిజినెస్ని పెట్టుకోవచ్చు, అలాగే చేయొచ్చు అనమాట. అయితే చాలామందికి డౌట్స్ ఉంటాయి, ఒకసారి మనం స్టార్ట్ చేసిన తర్వాత మిషన్ ఎలా యూజ్ చేయాలి, ఎలా ఫిట్ చేయాలి, దాన్ని ఎలా రన్ చేయాలని. ఇవన్నీ కూడా ఎలాంటి డౌట్ పడవసరం లేదు. వన్స్ మనం మిషన్ని పర్చేస్ చేసిన తర్వాత వాళ్ళే మన ఇంటికి వస్తారు, ఫిట్ చేస్తారు, ఒకరోజు మనతోనే ఉంటారు. రోజంతా కూడా మనకి ఎలా రోటీస్ చేయాలి అని ఇవన్నీ కూడా మనకు చెప్తారు. రామకృష్ణ గారు, మరి ఈ మిషన్స్ ఇది వచ్చేసి మాన్యువల్ టైప్ మేడం. గంటకి 400 వస్తుంది. మోటార్ వచ్చేసి గేర్ బాక్స్ మోటార్. అన్నిట్లో ప్రతి మిషన్ కు వీగార్డ్ ఉంటుంది. దీని కాడికి పెద్దవి ఉన్నాయి, అయిపోయినాయి మేడం, ఎల్లుండి వస్తాయి. అది గంటకు వచ్చేసి 600 వస్తుంది. మాన్యువల్ మిషన్ ఇది. సేమ్ ఇది మనం మిక్సర్ లో పిండి కలిపేసి ఇక్కడ పిండి వేసేసి ఇక్కడ మనం పొడి పిండి వేసుకోవాలి. సేమ్ సైజు థిక్నెస్
మనం కట్ అయిన పీస్ చేత తీసి ప్లేట్లు వేసేసుకోవాలి. వేస్ట్ పిండి అక్కడ ఏదైనా కానీ మనం ఒక పట్ట కానీ ప్లేట్ కానీ పెట్టుకుంటే తర్వాత తీసేసి మనం ఇక్కడ వేసేసి ఇది మాన్యువల్ మిషన్స్ అన్నమాట. ప్రతి మిషన్ లో మైదా పిండి, చపాతీ, పూరి అన్ని వస్తాయి. దానికి గ్యారెంటీ. ఇప్పుడు నాకేంటంటే 5 సంవత్సరాల అనుభవం ఉంది దీంట్లో. నేను 14 సంవత్సరాలు వ్యాపారం చేశాను. 5 సంవత్సరాల ఈ మిషనరీలో అనుభవం ఉంది కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, మైదా పిండి, చపాతీ, పూరి రావంటారు కదా, నేను దానికి గ్యారెంటీ. ఈవెన్ జొన్న రొట్టెలు కూడా చేయడం, జొన్న, సొడ్డ, రాగి మొత్తం మేడం, పొరోటా తప్ప మొత్తం A to Z వచ్చేస్తుంది. సో ఇవి మాన్యువల్ మిషన్స్ అనమాట. మాన్యువల్ మిషన్స్ లో కూడా మనకి 2 రకాలు ఉన్నాయి. గంటకి 400, గంటకి 600 వచ్చే మిషన్స్ అయితే మనకు ఉన్నాయి. అండ్ చాలా ఈజీ మేకింగ్ అనమాట. చాలా మంది మైదా పిండి కలిపితే రావు అని అపోహ కూడా పడుతూ ఉంటారు. కానీ మైదా పిండి, గోధుమ పిండి, అలాగే రాగి పిండి, సజ్జలు, జొన్నలు, మొక్కజొన్న పిండి ఇవన్నీ కూడా మనం దీన్ని యూజ్ చేసుకొని తయారు చేయొచ్చు. ఇటు ఏపీలో, తెలంగాణలో 2 చోట్ల కూడా వీళ్ళ సర్వీస్ అవైలబుల్గా ఉంది. మీకు ఎక్కడికి డెలివరీ కావాలన్నా వాళ్ళు వచ్చి డెలివరీ చేస్తారు. డెలివరీ చేయడమే కాదు, మిమ్మల్ని ట్రైన్ కూడా చేస్తారు. అలాగే ఎలా ఉంది అని మీరు ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉండి మెయింటెనెన్స్ చేసేటప్పుడు ఉన్నా కానీ 1 year వరకు కూడా వాళ్ళ తరపు నుంచి వారంటీ ఉంటుంది, మిషన్ వారంటీ. ఏ చిన్న ప్రాబ్లం మీకు అనిపించినా కానీ అసలు ఆ ప్రాబ్లం అనేది ఉండదు. ఒకవేళ అనిపిస్తే వెంటనే కాంటాక్ట్ అయితే వాళ్ళు 1 year వారంటీ ఉంది కాబట్టి ఆ ప్రాబ్లం కూడా వచ్చి క్లియర్ చేస్తారు. అండ్ మెయిన్గా చూసుకున్నట్లయితే ఇంట్లో ఉండి హాయిగా ఈజీగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి తక్కువ పెట్టుబడితో అంటే ఖచ్చితంగా ఈ మిషన్ని మీరు సొంతం చేసుకోవాలి అండ్ స్టార్ట్ చేసుకోవచ్చు. చాలామంది మహిళలు కూడా హౌస్ వైఫ్స్, ఇంట్లోనే ఉంటున్నాము, అటు జాబ్కి వెళ్ళలేకపోతున్నాము, ఇటు బిజినెస్ చేయాలని ఉంటుంది, కానీ ఎలా చేయాలి ఏంటి అనేది వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూడండి, ఖచ్చితంగా మీకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది. సో ఖచ్చితంగా మీరు ఈజీగా, ఈవెన్ మన హ్యాపీ క్లయింట్స్ ఎవరైతే స్టిక్ ఆన్ అయి ఉన్నారో నంది ఫుడ్ మిషనరీతో, వీళ్ళు దాదాపుగా ఈరోజు ఒక 10 మందిని అడిగితే 10 మంది కూడా మా బిజినెస్ చాలా చక్కగా జరుగుతుంది, మేము చాలా హ్యాపీగా ప్రాఫిట్స్ని గెయిన్ చేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. అయితే ఆ క్లయింట్ రివ్యూస్ కూడా ఈ వీడియో చివరిలో మీరు చూడొచ్చు. సో క్లయింట్ ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎంత సక్సెస్ఫుల్గా బిజినెస్ రన్ చేస్తున్నారు అని. అండ్ మీరు ఇంటి దగ్గరనే ఏదన్నా హోటల్ బిజినెస్ ఉన్నా కానీ అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే చపాతీ కానీ, పూరి కానీ, అలాగే పుల్కాలు కానీ, ఇలా రాగి రొట్టెలు కానీ, జొన్న రొట్టెలు కానీ ఇవన్నీ చేయాలంటే టైం టేకింగ్ ప్రాసెస్. ఈ టైం టేకింగ్ ప్రాసెస్ని చాలా తక్కువ చేస్తూ దాదాపుగా ఈ మిషన్స్ అయితే గంటకి 1000 రోటీలు మనకి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అండ్ ఈవెన్ సజ్జ రొట్టెలు కూడా చేయడం ఎంత కష్టమో మనందరికీ తెలుసు. అవి కూడా చాలా చక్కగా, చాలా థిన్గా, ఎటువంటి విరగకుండా అవైతే మనం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ బిజినెస్కి మెయిన్గా ప్రాఫిట్ రేంజ్ అనేది కూడా చాలా చక్కగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో కూడింది కాబట్టి, సో పవర్ కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేయదు. అండ్ అలాగే తక్కువ ఖర్చుతో కూడింది కాబట్టి ఎక్కువ ప్రాఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఆర్ బిజినెస్ ఉమెన్ అవ్వాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా నంది ఫుడ్ మిషనరీస్ వాళ్ళని రీచ్ అవ్వండి. మీరు ఇందులో మీకు ఎలాంటి మాన్యువల్ కావాలితే మాన్యువల్, ఆటోమేటిక్ కావాలితే ఆటోమేటిక్, అందులో కూడా రకాలు ఉన్నాయి. సెమీ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ అండ్ ప్లేట్ అండ్ వితౌట్ ప్లేట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని రీచ్ అవ్వండి. ఇంకా ఇన్ డీటెయిల్డ్గా ఈ మిషన్ని ఎలా వాడాలి, ఎలా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అనేది వాళ్ళు కాల్లో మీకు మాట్లాడతారు. సో ఇక్కడికి వచ్చి మిషన్స్ని చూసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా రీచ్ అవ్వండి. బోయిన్పల్లి దగ్గర ఉన్నటువంటి JBS ఏదైతే ఉందో, JBS డైమండ్ పాయింట్ సర్కిల్, రత్నదీప్ పక్కనే మనకి అవైలబుల్గా ఉంటుంది. ఈ అడ్రస్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో క్లియర్గా నేను మెన్షన్ చేస్తాను. రీచ్ అవ్వండి. ఇక్కడికి రాలేని వాళ్ళు ఒకసారి కాల్ చేయండి. కాల్ చేసి కన్ఫర్మేషన్ తీసుకోండి. అండ్ డెలివరీ కూడా మనకి అటు ఆంధ్రాలో ఉంది, ఇటు తెలంగాణలో ఉంది. ఎక్కడి నుంచి అయినా సరే మీరు కాల్ చేసి మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళు మీరున్న చోటకి మిషన్స్ని పంపిస్తారు. మీరు ఒక్కసారి వచ్చి మిషన్ చూసుకుని వెళ్తే చాలు. సో ఖచ్చితంగా మీ వరకు వస్తుంది అండ్ ఫిట్టింగ్ చేస్తారు అండ్ ఎలా వాడాలో చూపిస్తారు. అండ్ అందులో ప్లేట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి సో ఫుల్లీ ఆటోమేటిక్ అయితే ఎలా వాడాలి, మాన్యువల్ అయితే ఎలా వాడాలి, ఇవన్నీ కూడా క్లియర్గా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అండ్ 1 year వారంటీతో మనకి ఇస్తున్నారు. ఖచ్చితంగా మీరు ఈ మంచి ఆఫర్ని అయితే మిస్ అవ్వకండి. సో ఇంత మంచి బిజినెస్ ఆఫర్ మనకి ఎక్కడే దొరకదు. కాబట్టి ఎవరైతే ఇంట్లో ఉండి తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా రీచ్ అయిపోండి. చాలామంది అపోహ పడుతూ ఉంటారు, అసలు చెప్తున్నారు కానీ ఈ బిజినెస్కి సంబంధించిన మిషన్ కరెక్టా కాదా, దీనికి స్టాండర్డ్నెస్ ఉంటుందా లేదా అని. వీళ్ళు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి అండ్ ఈ మిషన్స్ని సేల్ చేయడం దాదాపుగా 5 నుంచి 6 years నుంచి మనకి సేల్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ 5 years నుంచి కూడా స్టిక్ ఆన్ అయిన క్లయింట్స్, ఒక మిషన్ కొన్న వాళ్ళు మళ్ళీ 2వ మిషన్ కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అంత మనకి 100% న్యాచురల్ అండ్ ప్యూరిటీ అనేది ఈ మిషన్స్లో వాళ్ళు మనకి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అండ్
చాలా మంది బిజినెస్ అనగానే ఏదైనా వస్తువు కొనేటప్పుడు ఎక్కడో చోట్లే ఎక్కడైతే ఏంటి అని లైట్ తీసుకుంటారు. కానీ అనుభవం లేని వాళ్ళ దగ్గర కొంటే ఒకలాగా ఉంటుంది, అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర కొంటే ఆ మిషన్కి సంబంధించిన ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా ఈజీగా వితిన్ 10 minutesలో వాళ్ళు కాల్లో రెక్టిఫై చేసేస్తారు. అవ్వకపోతే వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో కాబట్టి ఎవరు కూడా దీన్ని అంటే బయట చాలా ఉన్నాయి కదా వాటితో కంపేర్ చేసి అస్సలు చూడకండి. అండ్ విత్ గవర్నమెంట్ సర్టిఫికేషన్తో సహా మనకి ఇక్కడ ఉంది. సో అక్కడే అర్థమవుతుంది సో ఎంత మంచి కంపెనీ అనేది మన నంది ఫుడ్ మిషనరీ. సో కాబట్టి మీరు ఒక్కసారి మిషన్ తీసుకునేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించే తీసుకోండి. సో ఏ ప్రాబ్లం లేదు. మన నంది ఫుడ్ మిషనరీ గురించి ఎవరు అడిగినా చెప్తారు. ఎందుకంటే ఈ 5 years నుంచి కూడా దాదాపుగా నేనే ఈ 5 years నుంచి దీనికి సంబంధించిన క్లయింట్స్ దగ్గరికి వెళ్ళి రివ్యూస్ అడిగి తెలుసుకుంటున్నాను. ఒక్క క్లయింట్ కూడా నెగిటివ్ రివ్యూ అనేది ఇవ్వలేదు. ప్రతి ఒక్కరూ కూడా ఈవెన్ అంటే చిన్నగా స్టార్ట్ చేసిన వాళ్ళు 2-3 మిషన్స్ తీసుకొని ఇప్పుడు చాలా హెవీ బిజినెస్గా స్మాల్గా స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా బిగ్ బిజినెస్గా కూడా వాళ్ళు దాన్ని మలుచుకోవడం జరిగింది. అలాగే ఒక క్లయింట్ అయితే చెప్తున్నాను కనీసం 1 నిమిషం కూడా వాళ్ళకి ఖాళీ ఉండట్లేదు. ఏదన్నా ఒక్కరోజు వాళ్ళు ఈ రోటీస్ని అందజేయడం లేట్ అయితే వాళ్ళు వెంటనే నెక్స్ట్ రోజు వాళ్ళందరూ కూడా ఎందుకు మాకు ఇవ్వట్లేదు అనేది వాళ్ళ నుంచి వాళ్ళ కస్టమర్స్ నుంచి వాళ్ళకి వస్తుంది. కాబట్టి ఈ 5 yearsలో కూడా ఒక్క క్లయింట్ కూడా నెగిటివ్ రివ్యూ ఇవ్వలేదంటే సో ఈ కంపెనీ యొక్క స్టాండర్డ్నెస్ అనేది మీకు అక్కడే అర్థమవుతుంది. కాబట్టి మీరు కూడా ఇలాంటి మంచి బిజినెస్ అలాగే ఇంత మంచి క్వాలిటీ మిషన్ని కైవసం చేసుకోవాలి అండ్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా నంది ఫుడ్ రోటీ మిషనరీ వాళ్ళని రీచ్ అయిపోండి. మీ పేరు? నిర్మల అండి. నిర్మల, ఎలా ఉంది బిజినెస్ స్టార్ట్ చేశారు? ఎలా అనిపిస్తుంది? రోటీ మిషన్ యూజ్ చేసుకుని చేయడం ఎలా ఉంది? బాగా మంచిగా ఉంది. మంచిగా ఉందా? హ్యాపీగా ఉంది, చేసుకోవచ్చు. మేము ఖుషితోనే చేసుకుంటున్నాం. ఇక ఎందుకంటే ఇంట్లో పని ఇప్పుడు చేసుకొని ఇంట్లో పని చేసుకొని మధ్యాహ్నం అన్ని సాయంత్రం వచ్చి ఓపెన్ చేసుకోవచ్చు. మేము అట్లా చేసుకుంటాం 2 రోజుల నుంచి. ఇప్పుడు స్టార్ట్ చేసిన మిషన్ ఇప్పుడు 400 రొట్టెలు చేస్తున్నాము. అయిపోయింది, ఇంకొక ½ an hour లో అయిపోతుంది. ఆడవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఆడవాళ్ళు చేసుకోవచ్చు. ఆడవాళ్ళు 2 ఉంటే సరిపోతుంది. ఎవరు లేకుంటే సరిపోతుంది. 2 ఉంటే 4 ఉండేది 2 ఉంటే సరిపోతుంటారా? 2 ఇప్పుడు కొన్ని చేసుకొని కాల్చుకోవచ్చు. మేము అట్లా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకని ఫస్ట్ కదా అన్నట్లా మేము వాళ్ళకు ఉండదు ఇది చేసిన. ఇప్పుడు అందుకోసం ఇప్పుడు చేసుకోవచ్చు. మంచిగా చేసుకుంటున్నాం. బాగుంది. ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది, మాకు ఖుషిగా అనిపిస్తుంది. నా పేరు కే జ్యోతి. ఎలా ఉంది బిజినెస్? ఎలా ఉంది? బాగుంది. బాగుందా? నంది లైఫ్ లో డెవలప్మెంట్ మంచిగా ఉంటుంది. నంది ఫుడ్స్ మిషన్ ఎలా ఉంది? బాగుంది. బాగుందా? తక్కువ టైంలో చేసుకోగలుగుతున్నారా? తక్కువ టైంలో డే మొత్తం 1000-2000 చేసుకోవచ్చు. సో ఒక 2 కస్టమర్ ఉన్నా సరిపోతుంది. చేత్తో చేయడం ఈజీగా ఉందా? మిషన్ ఈజీగా? మిషన్ ఈజీ ఉంది. అంటే కొద్దిసేపు కాలవడమే లేటు. మిషన్ ఈజీగానే ఉంది. ఓకే. ఎన్ని రకాల రోటీలు చేస్తారు మీరు ఇక్కడ? మేమా జొన్నయి, సజ్జలు, రాగి రొట్టెలు, మళ్ళీ కావాలంటే పొలేలు. ఓకే. పొలేలు గిట్ట 2 రకాలు ఉంటాయి. పల్లీలు అయ్యి మళ్ళీ పప్పు పొలేలు. అంతా మంచిగానే ఉంది బిజినెస్. అంతా మంచిగా. పప్పు పొలేలు పొలేలు అయితే చేతితో చేస్తాను. మిగతా మొత్తం రోటీస్ అయితే మిషన్ మీద చేయొచ్చు. ఇంట్లో ఆడవాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇది ఇంట్లో ఆడవాళ్ళు కూడా చేసుకోవచ్చు. ప్లేస్ ఉంటే మంచిగా పెట్టుకొని చేసుకోవచ్చు. ఈజీగా చేసుకోవచ్చు. ఏది కాలక్షేపం టెన్షన్ లేకుండా హాయిగా ఆడుతూ పాడుతూ చేసే పని. మిషన్ తో ఇంకా ఈజీ అయిపోయింది. సార్ మీ పేరు? నా పేరు లింగరాజు అండి. ఓకే. ఎలా ఉంది మిషన్ తీసుకున్నారు కదా, సర్వీస్ ఎలా ఉంది? సర్వీస్ బాగుంది. అంటే చేయడానికి బాగుంది. అంటే మనుషులు తక్కువ, పని ఎక్కువ. అంటే మిషన్ ద్వారానే. నంది ఫుడ్ మిషనరీ అంటే చూసినప్పుడు ఏమనిపించింది? మీరు చాలా చోట్ల చూసానని చెప్పారు కదా. చూశానండి చాలా. అంటే మిషనరీ, కొత్త మిషనరీ చూసా. అంటే ఎవరి ఇంట్లో చూడలేదు, ఎవరి దగ్గర పోలేదు. ఏంటంటే వాసంగా చెప్తున్నా, మీరు నమ్మకండి. అయితే ప్రతి ఒక్క చోట బండి పైన అమ్మే వాళ్ళే కనిపించిండ్రు. ఎక్కడ అమ్మినా కూడా 20 రూపాయలు, 25 రూపాయలు ఆ రేట్లా కనిపించినాయి. అయితే మనం ఏమనుకున్నాం, మిషన్ ఎంత దొరుకుతుంది ఎంత లేదు. దీన్ని ఇంతకుముందు కూడా వెళ్ళి ఫోన్లో కాంటాక్ట్ జరగడం జరిగింది. 3-4 షాప్స్ ఏంటంటే వాళ్ళ కంపెనీలో కూడా ఫోన్ చేస్తే అంటే మీరు రండి సార్, చూడండి సార్, తీసుకోపోండి సార్ అంటే సరే అని చెప్పి ఒకసారి పోయి కంపెనీలన్నీ చూసా. 3-4 కంపెనీలు చూసిన తర్వాత ఏ కంపెనీలో కానీ నాకు
కంపెనీ ఏ కంపెనీ నాకు ఏంటంటే ప్రోడక్ట్ అనేది ప్రోడక్ట్ నచ్చింది అంటే ఒక 4 కంపెనీలో చూస్తే ఏంటంటే అక్కడ థిక్నెస్ కానీ ఏదో లోపం చిన్న లోపాలు కనిపించినాయండి. అంటే రేట్లో కానీ ఏ దాంట్లో కానీ కొద్దిగా వ్యత్యాసం కనిపించిన తర్వాత దాన్ని అట్లా కాదని చెప్పి లాస్ట్ లో చివరిలో ఒకరు చెప్పిండు ఫలానా దగ్గర బాగుంటుంది, ఫలానా బ్రాండ్ బాగుంటుంది అని చెప్పి. అంటే సరే అంటే ఈ షాప్ ఈ బ్రాండ్ అనేది మన సిటీలో కూడా చూసినాము. సిటీలో చూసిన తర్వాత రామకృష్ణ చెప్పిండ్రు సరే ఇక్కడ కాకుండా మీరు ఎక్కడైనా చూడండి సార్, చూసిన తర్వాత తీసుకోమని చెప్పిండ్రు. మీరు ఎక్కడైనా చూడండి, చూసిన తర్వాత నాకు చూసి కనుక్కొని రేట్ కనుక్కొని తీసుకోండి అంతే తప్ప. కానీ మేము తీసుకోమని కూడా వాళ్ళు బలవంతం మనకి ఏం చేయలేదు. రేట్ నచ్చిన తర్వాత మేము చూసిన తర్వాత కంపెనీలో చూసాం. చూస్తే ఏంటంటే బ్రాండ్ థిక్నెస్ కానీ ఏ బోర్డు కానీ ఏది కానీ మెటీరియల్ ఏ బోర్డు కానీ ఏ చిన్న పీస్ కానీ బ్రాండెడే కనిపించింది దాంట్లో. ప్రోడక్ట్ కానీ ఏ ప్రోడక్ట్ మన ఏంటంటే ఇది షీట్ కానీ ఏది కానీ ఈ షీట్ కానీ ఆ బెల్ట్ కానీ దాని లోపల చైన్ కానీ అవన్నీ జర బ్రాండెడ్గా కనిపించిన తర్వాత రేటు మాట్లాడుకొని రేట్ చేసి దానివల్ల ఏంటంటే మాకు నచ్చింది, బ్రాండ్ బాగుంది, రేట్ మాకు నచ్చిన రేట్లో మేము తీసుకున్నామండి. వాళ్ళు చెప్పిన రేట్ కాకుండా వాళ్ళు చెప్తారు మనం చెప్తాము. అంటే వాళ్ళు పాపం మనకు మంచి కోఆపరేషన్, ఎందుకంటే దూరంకి వెళ్ళి వచ్చిందని చెప్పినాము. దూరం నుండి వస్తే కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళ కోఆపరేషన్ బాగుంది. నందిని వాళ్ళది డెమో ఇవ్వడము ఎలా చేసుకోవాలి జరిగిందా? డెమో అక్కడ నేనేం చూడలేదు, కానీ పేరు పైన తెచ్చింది నేను అంతే. పేరు పైనే నందిని, అరే సరే బాగుంది, సరే ప్యాక్ చేయండి అని చెప్పి అమ్మడు కట్టించిన తర్వాత 1 వీక్ లోపల నాకు వచ్చేసింది. వచ్చిన తర్వాత దాన్ని మనం సెట్ చేసుకొని థర్డ్ పూజ పెట్టుకున్న మరుసటి పూజ పెట్టుకున్న తర్వాత 3 డేస్కు పెట్టిన 3 డేస్కి మనకు బల్క్ ఆర్డర్ వచ్చింది. ఆ బల్క్ ఆర్డర్ని మనం వాళ్ళకు సాధ్యమంటే కంప్లీట్ చేద్దామని చెప్పి డిసైడ్ కొని కూర్చున్నాను. వాళ్ళ వర్క్ వేరే వర్క్ ఉన్నా కూడా ఆ వర్క్ మానుకొని ఇది కంప్లీట్ చేసి పోవాలి. ఇక్కడ మంచిగా ఉంది మిషన్ తో, అయితే మిషన్ తో బాగుంది. నెక్స్ట్ ఆర్డర్ 22nd పోలేలు ఉంది, 20కి పోలేలు ఉంది, ఒక 20-30 పోలేలు ఉన్నాయి. అయితే 23rd 22nd మధ్యలో మళ్ళీ ఒక ఆర్డర్ ఉంది, పెద్ద ఆర్డర్ ఉంది. అయితే 23rd 24th మాత్రం ఒక 4000 రోటీ మన ఏంటంటే వేడి రొట్టెలు కావాలన్నారు. అంత బల్క్ వేడి రొట్టె అంటే నాకు 3 days 4 days టైం పడుతుంది. వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాక ఏదో తికమక్క పడుతుంది అంతే తప్ప ఏం లేదు అనుకో. సాధ్య మటుకు ఇట్లాంటిది ఒకటి బిదర్లో ఉందంట, సార్ వాళ్ళు కూడా అన్నారు. అక్కడ నుండి కూడా మనం పర్చేజ్ చేసుకోవాలి, పర్చేజ్ చేసుకొని తీసుకునే వాళ్ళు అక్కడ కూడా అని చెప్పి ఒక డిసైడ్ చేసుకున్నాను. హ్యాపీగా ఉంది అయితే, మంచిగా ఆర్డర్స్ అంటే ఆర్డర్స్ తీసుకుంటే బాగుంటది. అంటే ఓన్లీ రిటైల్ గా ఇది ఏంటంటే మన డోర్ డెలివరీ లేదు మా కాడ. డోర్ డెలివరీ మాత్రం చేయలేము, ఎందుకంటే డోర్ డెలివరీ అంటే ఇవాళ కస్టమర్ ఫోన్ చేస్తాడు, నాకు 2 తీసుకున్నా 3 తీసుకున్నా. ఆ 2-3 తీసుకొని వచ్చేందుకు ఆ వాడికి ఏంది మళ్ళీ 20 రూపాయలు 30 రూపాయలు అనేది అనవసరం. అతనే వచ్చి నచ్చింది అనుకో 2 రొట్టెలు ఎక్కువ తీసుకోపోగలుగుతాడు తీసుకొచ్చి. అదే అతని కాడికి తీసుకోపోతే ఒకరు తీసుకోపోతే 20-25 రూపీస్ అంటే వాడు ఇవ్వగలుగుతాడు. లేదన్నా అతను ఇక్కడికి వచ్చింది అనుకో ఆ 25 రూపీస్ లోపల నీకు 3 వస్తాయి 2 వస్తాయి కదమ్మా, ఇదే బాగుంటుంది అని చెప్పి ఇక్కడికే రమ్మని చెప్తాం మేము. ఎవరు కానీ ఇక్కడికే రమ్మని చెప్తాం. రిటైల్ పీస్ అనమాట. రిటైల్ అంటే వచ్చిన వారు ఆర్డర్ ప్రకారం మనం సెల్లింగ్ చేస్తాం, ఆర్డర్ ప్రకారం చేసిస్తాం. వాళ్ళు వచ్చిన ఆర్డర్ ఉంది, ఈ ఆర్డర్ చేసుకున్నాం, ఇది ఒక 100, ఇది ఒక 100, ఇది ఒక 100, ఇంకో 100 కొట్టేసిన 100 ఇచ్చేసినాం. ఇంకో 1 hour టైం వరకు వాళ్ళకి ఇచ్చేస్తాం. సో కాబట్టి ఈ ఆఫర్ని అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కీప్ వాచింగ్ అవర్ ఛానల్.